ఎవరైనా కాఫ్ చేసినప్పుడు, కోల్డ్ చేసినప్పుడు వాళ్ళు గనక మాస్క్ పెట్టుకోకుండా ఉంటే మీకు కోవిడ్ వైరస్ అట్మాస్ఫియర్‌లోకి రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన వైరస్ అనేది ఎక్కడో చోట సెటిల్ అవుతుంది. అంటే చైర్స్ మీద గానీ, టేబుల్స్ మీద కానీ, డోర్ నాబ్స్ మీద కానీ, ఇంకేదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద గానీ స్టేబుల్ అవుతుంది. ఆ ఫ్లాట్ సర్ఫేస్ మీద కోవిడ్ వైరస్ ఎన్ని డేస్ వరకు ఆర్ ఎన్ని వీక్స్ వరకు సర్వైవ్ అవ్వగలదు? ఆ సర్వైవ్ అవ్వటం వల్ల మనకు ప్రాబ్లమ్ ఏంటి అని తెలుసుకుందాం ఇప్పుడు. కోవిడ్ వైరస్ అనేది బయట వేరే సర్ఫేస్ మీద ఉంటే ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేదు. దానికి ఏదైనా లివింగ్ ఆర్గానిజం, లివింగ్ బాడీ కావాలి. ఎందుకని? ఏ వైరస్ అయినా సరే అది రెప్లికేట్ అయ్యి దాని నెంబర్ పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో కోవిడ్ వైరస్ కూడా అలాగే నెంబర్ పెంచుకుని రెప్లికేట్ అవ్వాలి, డబుల్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. దానికి హ్యూమన్ హోస్ట్ కావాలి. అది కాకుండా నార్మల్ సర్ఫేస్ మీద పడితే, అంటే డోర్ నాబ్ గానీ, చైర్స్ కానీ, టేబుల్ మీద పడితే డిఫరెంట్ డ్యూరేషన్‌లో అది చనిపోతుంది. ఏ సర్ఫేస్ మీద ఎంత దూరం, ఎంత టైం ఉంటుంది అంటే, ప్లాస్టిక్ మీద కనుక అది ల్యాండ్ అయితే 3 డేస్ వరకు సర్వైవ్ అవ్వగలదు. వుడ్ మీద ల్యాండ్ అయితే 4 డేస్ వరకు సర్వైవ్ అవ్వగలదు. అదే స్టీల్ మెటీరియల్ మీద ల్యాండ్ అయితే 5 డేస్ వరకు సర్వైవ్ అవ్వగలదు. సో ఇలాగా డిఫరెంట్ మెటీరియల్స్ మీద డిఫరెంట్ సర్వైవల్, అంటే అన్ని రోజుల్లో సర్వైవ్ అవుతూనే ఉంటుందది. ఈ లోపు గనుక మనం హ్యాండ్ అక్కడ పెట్టినా గానీ, లేదా హ్యాండ్ పెట్టిన దాన్ని మనం నోస్ కానీ, థ్రోట్ గానీ తగిలించినప్పుడు వెంటనే ఆ వైరస్ మళ్ళీ మన బాడీలోకి వెళ్తుంది. ఆ 4, 5 డేస్ తర్వాత మాత్రం ఎళ్ళదు. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే, మనం మాస్క్, హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా మనం సర్ఫేస్ అనేది క్లీన్‌గా ఉంచుకోవాలి. ఎందుకని? కొన్ని డేస్ వరకు వైరస్ అనేది ఆ సర్ఫేస్ మీద సర్వైవ్ అయ్యి బతుకుతుంది. వాటన్నిటిని మనం క్లియర్‌గా క్లీన్ చేసుకుంటేనే కోవిడ్‌ని నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.